ఈరోజు ఇక్కడ మీరు చూశారు, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నారంపేట ఎంఎస్ఎంఈ పార్క్. దీన్ని ఏ విధంగా రూపొందించాలన్నప్పుడు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను. ఎవరైనా సరే నేరుగా వచ్చి ఇండస్ట్రీ చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీ. ఇది ఏ విధంగా సాధ్యమైంది? 29,000 మంది రైతులు సహకరించారు. 55,000 ఎకరాలు భూమి వచ్చింది. తిరిగి వాళ్ళకి ఇంటి జాగాలు ఇచ్చాం. అదే మరి వాళ్ళకందరికీ కమర్షియల్ స్పేస్ ఇచ్చాం, రోడ్లు వేసాం, కొంతమంది వ్యక్తులకు భూములు ఇచ్చాం, కాలేజీలు వచ్చాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిల్డింగ్లు వచ్చాయి, పార్కులు వచ్చాయి. దీనివల్ల అక్కడ మార్కెట్ రేటు పెరిగింది. ఈరోజు ప్రభుత్వం దగ్గర 4,000 ఎకరాలు భూమి ఉంది. దాన్ని అమ్మితే రేపు రాబోయే రోజులు మనం పెట్టిన ఖర్చంతా తీర్చేస్తాం. ఈ విధానానికి అక్కడ శ్రీకారం చుట్టాం. నేను ఎప్పుడు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతవరకు నేను హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టినా, లేకపోతే ఇంకొకటి ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టినా, ఎక్కడా ఏ రైతుకు కూడా అన్యాయం జరగకుండా న్యాయం చేసిన వ్యక్తి, న్యాయం చేసిన పార్టీ ఇది. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. లిటిగేషన్లు పెట్టడం, కావాలని కొంతమంది సరైన ప్రవర్తన లేకుండా ఏది వచ్చినా, ఏ అభివృద్ధి వచ్చినా సహించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఏ అభివృద్ధి జరగకపోతే వాళ్ళకు ఆనందం, అది మంచిది కాదు. ఒక్కోసారి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, ఒక పోర్ట్ వస్తుంది, ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఒక ఇండస్ట్రీ వస్తుంది. దీనివల్ల ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, సంపద సృష్టించబడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నా పక్కన కూర్చుని ఆడబిడ్డను అడిగాను. యానాది కుటుంబం నెల్లూరు జిల్లాలో తరతరాలుగా పేదరికంలో ఉండే ఏకైక కుటుంబాలు ఈ అనాది కుటుంబాలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళని పైకి తెచ్చే బాధ్యత మన మీద ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, గ్రామంలో అగ్ర కులాలు కానీ ఊర్లో అందరూ బాగుంటారు. ఆ 10, 20, 30 యానాది కుటుంబాలు మాత్రం ఇంకా కళాహీనంగా ఊర్లో అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉండదు. ఈరోజు నేను ఒకటే ఇక్కడ ఈ పార్కులో ఆలోచించాను. రేపు రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో 175 పార్కులను ఏర్పాటు చేస్తాం. ఈ పార్కు మీరు ఒక్కసారి ఉదాహరణ చూస్తే 173 ఎకరాలు, 37 కోట్ల రూపాయలు లేఅవుట్ డెవలప్ చేయాలి. 338 ఇండస్ట్రీస్ వస్తాయి. దగ్గర 250 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. 2,500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మినిమం. దానివల్ల 2,500 కుటుంబాలు బాగుపడతాయి. ఇలాంటి ప్రతి ఒక్క మండలానికి ఒకటి వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించే రంగం సర్వీస్ సెక్టర్ అయితే, సర్వీస్ సెక్టర్ అభివృద్ధి కావాలంటే ఇండస్ట్రీ కూడా చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ ఒక్క రోజున మీరు ఒక్కసారి చూస్తే 50 ఎంఎస్ఎంఈ పార్కులు ఇక్కడి నుంచే ఇనాగరేట్ చేశానని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో అతి తొందరలో ఈ ఇండస్ట్రియల్ పార్కులన్నీ కూడా పెడతాం. అంతేకాదు, యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఉద్యోగాలు కావాలి, ప్రైవేట్ ఉద్యోగాలు రావాలి. అందుకే 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఉద్యోగాలు కల్పిస్తాం. ఇప్పటికీ మినిస్టర్ గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. చెప్పిన మాట నిలబడతామని, అవినీతి లేనటువంటి పరిపాలన ఇస్తామని
త్వరితగతిన క్లియరెన్స్లు ఇస్తామని, ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీనివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన ఆ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను.